చాలా క్యూట్ ఉంటాడండి బాబు. చాలా భయం మాట్లాడాలంటే. ఫ్రెండ్స్, నాకు కాపీరైట్ ఇష్యూ వల్ల నేను ఫుల్ మ్యూజిక్ అనేది ప్లే చేయదలుచుకోలేదు. మీరు ఫుల్ సాంగ్తో పాటు వీడియో చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ 2 పోస్ట్ అనేది పెట్టాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. అలాగే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడ ఫుల్ వీడియో ఇస్తాను, అక్కడికి వెళ్ళి ఫుల్ వీడియో అనేది చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంది. ఆ డైలాగ్ కానీ ఆ మ్యూజిక్ కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు ఆ ఫుల్ వీడియో చూస్తే మాత్రం నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ అనేది చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం ఎడిటింగ్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక లవ్ డైలాగ్తో మీరు వీడియో అనేది చూస్తారు కదా, అలాంటి స్టేటస్ వీడియో మీ ఫోటోస్ పెట్టి మీరు ఎడిటింగ్ చేసుకోవాలంటే మీ మొబైల్లో కైన్ మాస్టర్ అనే అప్లికేషన్ ఉండాలి. అప్లికేషన్ మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో వితౌట్ వాటర్ మార్క్ కైన్ మాస్టర్ అప్లికేషన్ లింక్ అనేది ఇచ్చాను, అలాగే టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెట్టాను, అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇందులో కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ న్యూపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియో సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోకి నేను యూజ్ చేసిన ఆల్ మెటీరియల్ లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే ఒక బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే బ్యాక్గ్రౌండ్ వీడియోపై క్లిక్ చేసి ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది 34 సెకండ్స్ వరకు ఉంది. కరెక్ట్గా 30 సెకండ్స్ వరకు ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా 30 సెకండ్స్ వరకు ఇట్లా పెట్టుకొని మిగిలిన పార్ట్ అంతా కట్ చేసుకోండి. కట్ చేయడానికి ఇక్కడ పైన మిడిల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, కత్తెర సింబల్, ట్రిమ్ అండ్ స్ప్లిట్ అనేసి అక్కడ క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లోకి వచ్చేసి డిస్క్రిప్షన్లో నేను ఒక టెంపుల్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి టెంపుల్ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ టెంపుల్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్పై క్లిక్ చేసి ఇక్కడ క్రాపింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని మొత్తం ఇట్లా పెంచుకోండి ఫ్రెండ్స్, 50% వరకు ఇట్లా. ఇట్లా మొత్తం పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా చేసుకోండి. ఇట్లా చేసుకుని లెఫ్ట్ సైడ్ కన్నట్లు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకుని ఈ పొజిషన్లో కింద కన్నట్లు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక 3 పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను, అక్కడికి వెళ్ళి ఆ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ 3 పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత అదే ఇమేజ్పై క్లిక్ చేసి ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ అనేది ఇలా ఉంటుంది. ఇదే ఇమేజ్పై క్లిక్ చేసి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. ఆ ఇమేజ్ అనేది వెనక వైపు పోతుంది. తర్వాత దాన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది చిన్నగా తగ్గించుకొని ఈ పొజిషన్లో కింద కన్నట్లు ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇట్లా ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఈ ఇమేజ్ని జరుపుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి ఇదే ఇమేజ్ని డూప్లికేట్ అనేది చేసుకోవాలి. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారంటే డూప్లికేట్ అనేది అవుతుంది. దాని తర్వాత దాన్ని ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకోండి. జూమ్ ఇట్లా చేసుకొని దాన్ని కొంచెం దానికి కొంచెం పైకి అన్నట్లు ఇట్లా పెట్టుకుని జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని కాస్త ఇట్లా తగ్గించుకొని లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. తర్వాత ఆ ఇమేజ్ కూడా వెనక వైపు పోతుంది కరెక్ట్గా. ఇట్లా అది ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇదే ఇమేజ్ని డూప్లికేట్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. డూప్లికేట్ చేసుకోవడానికి లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి డూప్లికేట్ అనే ఆప్షన్పై క్లిక్ చేశారంటే డూప్లికేట్ అనేది అవుతుంది. తర్వాత దీన్ని పెద్దగా ఇట్లా జూమ్ చేసుకోండి. ఇట్లా జూమ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ ఈ పొజిషన్లో ఇట్లా కనిపించకుండా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఇట్లా ఇట్లా పెట్టుకున్న తర్వాత ఎండ్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా వచ్చేసి ఎండ్లోని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని లెఫ్ట్ సైడ్ ఇట్లా కనిపించకుండా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫోటో సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో మాత్రం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయి ఉండాలి. మీకు బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే ఆల్రెడీ టాపిక్ పైన వీడియో అనేది చేశాను,
డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇచ్చాను. హెచ్డి క్వాలిటీలోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ వీడియో అనేది చూడండి. తర్వాత ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని కాస్త చిన్నగా ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ చూస్తుంటారు కదా, ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. ఓకే, ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇట్లా జరుపుకోండి చిన్నగా, జస్ట్ అంతే. ఇట్లా జరుపుకొని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఇట్లా పెట్టుకున్న తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి వచ్చేసి దీన్ని కనిపించకుండా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. రైట్ సైడ్ అన్నట్లు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఇట్లా కీ ఫ్రేమ్ అనేది యాడ్ అవుతుంది. తర్వాత ఒక 3 సెకండ్స్ వరకు ఇట్లా జరుపుకోండి. నేను 4.300 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఓకే, ఇట్లా 4.300 మిల్లీ సెకండ్స్ దగ్గర ఇట్లా రెడ్ మార్క్ నుంచేసి ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని మిడిల్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఎండ్లోకి వచ్చేయండి. ఎండ్ వరకు వచ్చిన తర్వాత ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. దాని తర్వాత ఎండ్లో ఇంకో కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి అలా పెట్టుకోండి. చిన్నగా ఇట్లా మూవ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. దాని తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఇప్పుడు మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకొకటి, అది గర్ల్స్ ఫోటో అయితే చాలా బాగుంటుంది. ఇన్కేస్ మీ లవర్ కానీ, మీ మదర్ కానీ, మీ సిస్టర్ కానీ ఎవరిదైనా సరే మీ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు సెలెక్ట్ చేసుకునే ఫోటో మాత్రం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయ్యి ఉండాలి పక్కగా. బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో తెలియకపోతే స్టార్టింగ్లో చెప్పాను కదా, డిస్క్రిప్షన్లో వీడియో లింక్ అనేది ఇచ్చాను. ఆ వీడియో అనేది చూడండి. తర్వాత మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. కాస్త జూమ్ అనేది ఇట్లా పెంచుకొని ఇట్లా ఈ పొజిషన్లో ఇట్లా పెట్టుకొని క్రాపింగ్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసి ఫీదర్ని ఇట్లా మొత్తం ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై క్లిక్ చేయండి. తర్వాత దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక లిరికల్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి లిరికల్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న లిరికల్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ వీడియో 8 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి రైట్ సైడ్ ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఓవర్లే మల్టిప్లై అనే దీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత వైట్ కలర్ అనేది పోతుంది. దాని తర్వాత దీన్ని కిందకన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ టు బ్యాక్ అనే ఆప్షన్పై ఇట్లా క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఆ లిరికల్ వీడియో అనేది వెనక వైపు పోతుంది. దాని తర్వాత ఈ ఎండ్లో ఈ లిరికల్ వీడియో ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ ఇట్లా రెడ్ మార్క్ నుంచి కాస్త దీన్ని జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని కరెక్ట్గా ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకొని పెట్టుకోండి. కిందకన్నట్లు ఇట్లా పెట్టుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి వాల్యూమ్ ఆప్షన్పై క్లిక్ చేసి మ్యూట్లో పెట్టుకోండి. తర్వాత బ్యాక్ వచ్చి ఈ స్టార్టింగ్ మీరు గర్ల్స్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఆ ఇమేజ్పై క్లిక్ చేసి ఇక్కడ మిడిల్ ఆప్షన్ కత్తెర సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్పై క్లిక్ చేయండి. మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి కిందికి ఇట్లా స్క్రోల్ చేయండి. ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఓవర్లే ఎనిమేస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే కరెక్ట్గా ఇమేజ్ అనేది సెట్ అవుతుంది. దాని తర్వాత దీన్ని ఇట్లా జూమ్ చేసుకోండి. మీకు ఎంత కావాలో అంత మీ ఇమేజ్కి తగ్గట్లు ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. మీకు నచ్చితే బ్లెండింగ్లోకి వెళ్ళి స్క్రీన్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, అది మీ ఇమేజ్ బట్టి ఉంటుంది. సో ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుంది. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి
డిస్క్రిప్షన్లో నేను ఇంకో ట్రీ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ట్రీ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఆ ట్రీ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఇమేజ్ అనేది ఇట్లా ఉంటుంది. దీన్ని ఇట్లా జూమ్ చేసుకొని కాస్త రొటేట్ అనేది ఇట్లా చేసుకోండి. చిన్నది ఇట్లా రొటేట్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. కొంచెం పెద్దగా ఇట్లా జూమ్ చేసుకుని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత పైకైతే కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయ్యింది, కిందకైతే అడ్జస్ట్మెంట్ కాలేదు. ఏం పర్వాలేదు, దానికి కూడా నేను చెప్తాను. సో ఇట్లా పెట్టుకోండి. ఇట్లా పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచేసి ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేయండి. ఎండ్ వరకు ఇట్లా స్క్రోల్ చేసిన తర్వాత ఎండ్లో ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. కనిపించకుండా ఇట్లా ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత లేయర్ పై క్లిక్ చేయండి. ఇక్కడ స్టిక్కర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ గెట్ మోర్ ఆప్షన్ పై క్లిక్ చేసి స్టిక్కర్ అనేది డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ స్టిక్కర్ ఏంటంటే చెప్తాను ఒక నిమిషం. మిస్టీరియస్ ఫాగ్ అనేసి స్టిక్కర్ అనేది ఉంటుంది. ఆ స్టిక్కర్ అనేది డౌన్లోడ్ చేసుకుని 4 ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేశారంటే ఇక్కడ స్మోక్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. దాన్ని ఇట్లా జూమ్ చేసుకుని కిందకన్నట్లు ఇట్లా పెట్టుకోండి. పెట్టుకున్నారనుకోండి కరెక్ట్గా మీ లెగ్ గేట్ కనిపించకుండా ఇట్లా కవర్ అనేది అవుతుంది. చూస్తుంటారు కదా ఇట్లా. సో ఇట్లా కవర్ అనేది అవుతుంది. దాని తర్వాత దీన్ని వీడియో ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత మళ్ళీ స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లో రెడ్ మార్క్ నుంచి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఇంకో మై లవ్ అనే పిఎన్జీ ఇమేజ్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళి పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న టెక్స్ట్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఈ ఇమేజ్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి ఫ్రెండ్స్. ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చండి. స్టార్టింగ్లోకి ఇట్లా స్టార్టింగ్ అంటే మీరు గర్ల్స్ ఫోటో సెలెక్ట్ చేసుకున్నారు కదా, అక్కడ వరకు ఇట్లా వచ్చేసి ఆ టెక్స్ట్ ఇమేజ్ పై క్లిక్ చేసి కత్తెర సింబల్ పై క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ పై క్లిక్ చేశారనుకోండి మిగిలిన పార్ట్ అంతా కట్ అయిపోతుంది. దాని తర్వాత దీన్ని కాస్త ఇట్లా జూమ్ అనేది ఇట్లా తగ్గించుకొని ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ కార్నర్లో 3 డాట్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేసి సెండ్ బ్యాక్ వర్డ్ అనే ఆప్షన్ పై ఇట్లా క్లిక్ చేయండి. మీ ఫోటో వెనక వైపు అది పోయేంత వరకు ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత అదే ఇమేజ్ పై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ అని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఫోటో పై క్లిక్ చేసి ఇన్ యానిమేషన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫ్యాడ్ యానిమేషన్ అని సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఇంకో ఫ్లవర్ పిఎన్జీ ఇమేజ్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫ్లవర్ పిఎన్జీ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్ పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫ్లవర్ పిఎన్జీ ఇమేజ్ ఎక్కడైతే ఉందో ఆ ఇమేజ్ అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే ఇమేజ్ పై క్లిక్ చేసి దీన్ని కాస్త ఇట్లా పెద్దగా ఇట్లా జూమ్ అనేది చేసుకుని కిందకన్నట్లు ఈ పొజిషన్లో ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఎటో ఒక వైపు ఇట్లా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇట్లా పెట్టుకున్న తర్వాత దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండ్ వరకు ఇట్లా జరుపుకోండి. ఎండ్ వరకు ఇట్లా జరిపిన తర్వాత ఎండ్లోని ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అనేది ఇట్లా యాడ్ చేసి దీన్ని లెఫ్ట్ సైడ్కి అన్నట్లు ఇట్లా మూవ్ చేసుకొని ఇట్లా పెట్టుకోండి. ఓకే, ఇట్లా పెట్టుకున్నారనుకోండి చూసారు కదా స్లోగా అట్లా యానిమేషన్ అనేది అవుతుంది. దాని తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫైనల్గా ఫ్రెండ్స్ మన వీడియో ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇప్పుడు డిస్క్రిప్షన్లో నేను ఒక బ్లూ స్క్రీన్ ఫ్లవర్ ఎఫెక్ట్ వీడియో అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఫ్లవర్ ఎఫెక్ట్ వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి లేయర్పై క్లిక్ చేయండి, మీడియాపై క్లిక్ చేయండి. మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న ఫ్లవర్ ఎఫెక్ట్ వీడియో ఎక్కడైతే ఉందో ఆ వీడియో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ అదే వీడియోపై క్లిక్ చేసి ఫ్రెండ్స్ వీడియో అయితే బ్లూ స్క్రీన్లో ఉంది. కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ స్ప్లిట్ స్క్రీన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి రైట్ సైడ్ ఒక స్క్వేర్ బాక్స్ కనిపిస్తుంది, అక్కడ ఇట్లా క్లిక్ చేశారంటే ఫుల్ స్క్రీన్ అనేది అవుతుంది. తర్వాత బ్యాక్ వచ్చి మళ్ళీ కిందకి ఇట్లా స్క్రోల్ చేయండి.
ఇక్కడ క్రోమాకీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి దాన్ని ఎనేబుల్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా బ్లూ స్క్రీన్ అనేది పోతుంది. ఇన్కేస్ మీకు బ్లూ స్క్రీన్ పోకపోతే ఇక్కడ కీ కలర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేసి బ్లూ స్క్రీన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా బ్లూ స్క్రీన్ అనేది పోతుంది. తర్వాత రైట్ టిక్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చండి. ఫ్రెండ్స్ వీడియోనే చూస్తున్నారు కదా, నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఒకసారి నేను మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. వీడియో అయితే చూస్తున్నారు కదా, ఇట్లా ఉంటుంది. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంది ఫ్రెండ్స్. సింపుల్గా చాలా అంటే చాలా బాగుంది, కిర్రాక్గా ఉంది. మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా. మీరు డైలాగ్తో పాటు ఈ వీడియో చూస్తే మాత్రం నెక్స్ట్ ఫీల్ అనేది అవుతారు. సో స్టార్టింగ్లోకి వచ్చేయండి. స్టార్టింగ్లోకి వచ్చిన తర్వాత డిస్క్రిప్షన్లో ఈ వీడియోకి కావాల్సిన ఆడియో లింక్ అనేది ఇచ్చాను. అక్కడికి వెళ్ళి ఆడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవడానికి ఆడియో ఆప్షన్ పై క్లిక్ చేసి ఇక్కడ మీ సాంగ్స్ అనేవి కనిపిస్తాయి. ఇందులో మీరు డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్న సాంగ్ ఎక్కడైతే ఉందో ఆ సాంగ్ అనేది సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన వీడియో అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వీడియో అనేది సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ కార్నర్లో ఒక యారో మార్క్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వీడియో క్వాలిటీ మీకు ఎంతైతే కావాలో అంత క్వాలిటీ పెట్టుకుని కింద సేవేజ్ వీడియో అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది. సో ఇవాల్టి వీడియో ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.